బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి సమస్య లేకుండా చేశామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మాటలు నీటి మీద రాతల్లా మారాయి. మిషన్ భగీరథలో రాష్ట్రమంతా గ్రామాన ఇంటింటికి మంచినీరు సంగతి దేవురడుగు. మానకొండూరు మండలం వచనూరు గ్రామ ప్రజల మంచినీరు సమస్యలు పరిష్కరించాలని ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పచ్చునూరు గ్రామంలో మంచినీళ్ల కోసం మహిళలు గ్రామ ప్రజలు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. గత 4 సంవత్సరాల నుంచి ప్రతి నెలలో 10 రోజుల పాటు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండాకాలం పొద్దున పూట వంటలు చేసుకుని పనులకు వెళ్దామనుకుంటే నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చిన వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్నటువంటి బోరింగులు పనిచేయకపోగా మానేరు డ్యాం నీళ్లను ఆనుకుని ఉన్న వచనూరు గ్రామంలో నీళ్లు లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి గ్రామంలో బంధువులు గాని పిల్లలు గాని ఉంచడానికి గ్రామానికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు తలెత్తున్నాయి. ప్రజాప్రతినిధులు నాయకులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంపీడీఓ దగ్గర పోయినా కానీ ఎంపీడీఓ కూడా ఇంత కూడా రెస్పాన్స్ లేదు. కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయొచ్చిన ఏమన్నా అంటే మీరు ఎక్కడికైనా పోరని మాట్లాడతారు. అందుకనే ఇప్పుడు మొత్తం నల్లబాయి మోటార్ బంద్ చేసిన 4 రోజులు ఈ సఫాయికి ఈ కరెంటు ఎలక్ట్రీషియన్ పని చేసేందుకు మాకు జీతాలు ఇస్తలేరు అని వాళ్ళు మొత్తం పని బంద్ చేసారు. పోతే లైట్లు ఎత్తలేరు, మొత్తం సీట్ లైట్లు. నాకు డబ్బులు ఏంది జీతం ఇవ్వండి, నేను లైట్లు వేయనని అతడు చెప్తుండు. నాకు జీతం ఇవ్వండి, నేను నల్లలు పెట్టాను ఇతడు చెప్తుండు. నాకు జీతం ఇవ్వండి, నేను సఫాయి కూడానని ఆమె చెప్తుంది. రెండు బావిలు ఉన్నాయి, 4 పైప్ లైన్లు ఉన్నాయి, ఒకటే మోటార్ నడుతుంది. ఆ ఒక్క మోటార్ నీళ్ళు కూడా 4 రోజుల సంది ప్రజలకు నీళ్ళు అందిస్తలేరు. నీళ్ళు లేవు, ఛాయ్ పెట్టుకుందామని కూడా నీళ్ళు లేవు. ఇక ఇసొంటి పంపుటేవారు ఉన్నాడు, అసొంటి సర్పంచ్ ఉన్నది, అసొంటి కార్యదర్శి ఉన్నాడు. ఈ కార్యదర్శి జీతం ఇస్తే వాళ్ళు నీళ్ళు ఎందుకు గిడివారు? ఇక్కడ నీళ్ళు మాత్రం లేవు. ఏమన్నా బోరు కొట్టుకొసుకుందాం అంటే కూడా బోర్లు కూడా అన్ని వీకేపించింది సర్పంచ్ సాబ్. రమ్మంటే కూడా గ్రామ పంచాయతీ కాడికి ఎత్తలేదు, కార్యదర్శి ఏం పట్టించుకుంటలేడు.